రంజాన్ సీజన్ మొదలైపోయింది. రంజాన్ సీజన్లో రోజా విడిచే సమయంలో ప్రధానంగా తీసుకునే ఆహార పదార్థం ఖర్జూరా. మనకి ఖర్జూరాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బేగం బజార్. మరి ఈ ఏడాది ఎన్ని రకాల్లో ఖర్జూరా పండ్లు అందుబాటులో ఉన్నాయి, వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి, వ్యాపారులు కస్టమర్లు ఏమంటున్నారు తెలుసుకుందాం. పెళ్లిళ్లకైనా పండుగలకైనా ఇతరాత్ర శుభకార్యాలు ఏవైనా సీజన్ ఏదైనా సరే సిటీలో షాపింగ్ అంటే ముందుగా గుర్తొచ్చేది బేగం బజార్. ఇక్కడికి హైదరాబాద్ నుంచే కాదు 2 తెలుగు రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా కస్టమర్లు వస్తుంటారు. ప్రస్తుతం రంజాన్ మాసం మొదలైపోవడంతో ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, గసగసాల అమ్మకం కొనుగోళ్లతో బేగం బజార్ గల్లీలన్నీ కోలాహలంగా మారాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఖర్జూరాలన్నీ విదేశాల నుంచి వచ్చినవే. వీటిలో కిమియా, మజ్ఫతి, మిర్జూల్, సుక్రీ, మష్రూక్, అంబర్, రబీ, అజువా, మరియం, తునేషియన్ వంటి 50కి పైగా ఖర్జూరాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, జోర్డన్, టర్కీ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని వ్యాపారులు చెప్తున్నారు. నా పేరు ఆశీష్. నేను యాపిల్ ఎగ్జాటిక్ నట్స్ నుంచి ఉన్నాను బేగం బజార్. ఈ ఇయర్ ఖజూర్ చాలా డిమాండ్లో నడిచింది. మన దగ్గర చాలా వెళ్ళింది ఖజూర్. యాపిల్ కీమియా ఉంది 5 kg బాక్స్లో, యాపిల్ మజాఫతి ఉంది. ఈ ఇయర్ చాలామంది తీసుకున్నారు. డేట్స్ సుక్రీ, మెడ్జుల్ ఉంది. లాస్ట్ ఇయర్ నుంచి కంపేరిటివ్లీ ఈ ఇయర్ రేట్స్ కూడా చాలా తగ్గి ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగా ఉంది. డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. మొత్తం ఖజూర్ మనకు ఇరాన్ నుంచి, తుర్కీ నుంచి, సౌదీ నుంచి వస్తుంది. చాలా డిమాండ్ సౌదీ ప్రోడక్ట్ది ఉంది, ఇరాన్ ప్రోడక్ట్ది ఉంది. ఇది సాఫ్ట్ ఉంటుంది, ఈజీ తినడానికి ఉంటుంది. ఇంకా మనకు రేట్ కూడా చాలా లెస్ ఉంది దీనిది కంపేరిటివ్లీ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు. ఇంకా మొత్తం డ్రై ఫ్రూట్స్ అది కూడా మొత్తం ఇరాన్ నుంచి వస్తుంది. ఈ ఇయర్ మనకు చాలా వెరైటీస్ ఖజూర్ వచ్చింది. నియర్ బై 50 వెరైటీస్ వరకు ఖజూర్ వచ్చినాయి. మొత్తం సౌదీ ప్రోడక్టే నడుస్తుంది చాలా డిమాండ్లో. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైంది. ఈ నెలంతా కఠినమైన నియమనిష్టలతో అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉపవాసం ఉంటారు ముస్లింలు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కఠోర ఉపవాస దీక్ష చేస్తారు. ఇక సాయంకాలం రోజా విడిచే సమయంలో ముందుగా ఖర్జూరా తినడం అనాదిగా వస్తుంది. రోజంతా ఉపవాసం ఉన్నవారు తక్షణ శక్తి కోసం ఖర్జూరా తింటుంటారు. రంజాన్ రాకతో ప్రస్తుతం ఖర్జూరా దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. విభిన్న రకాల వెరైటీల్లో ఖర్జూరాలు కస్టమర్ల నోరూరిస్తున్నాయి. నా పేరు రామ్ కిషోర్. నాది కిరాణా షాప్ ఉంది జీడిమెట్లలో. అక్కడ నుంచి వస్తా. ప్రతి సంవత్సరం ఇక్కడ ఖజూరా పండుగ ఉంటా. ప్రతి సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ ఉంది ఖజూరా పండుగ వికృతి. 50 రకాల కంటే ఎక్కువ ఉంటాయి. చాలా మంచిగా ఉంటుంది. వీళ్ళు సౌదీ నుంచి, యూఏ నుంచి, ఇరాన్ నుంచి వేరే రకరకాల ఖజూరా పండుగ తెస్తారు. అన్నిటికన్నా మంచి ఖజూరు ఇలా అమ్మేది కెమియా అని అంటారు. కానీ ఇంకోటి వస్తుంది మెడ్జోల్, అది చాలా మంచిగా ఉంటుంది. వీళ్ళు చాలా తక్కువ ధరలో ఇస్తారు, మంచిది. ఇంకా 2-3 షాపులు ఉన్నాయి వీళ్ళు కూడా, అందరూ తక్కువ ధరలో ఇస్తారు. అందరూ అప్పలని ఇప్పుడు చాలా ఫేమస్ నడుస్తుంది అందరి దగ్గర. ఫస్ట్ స్టార్టింగ్ ఇఫ్తార్ చేసేది దీంతోనే చేస్తారు. ఖర్జూరా రకాన్ని బట్టి ధరలు ఉంటాయి. టేస్ట్, క్వాలిటీని బట్టి ఖరీదు ఉంటుందని వ్యాపారులు చెప్తున్నారు. డేట్స్, డ్రై ఫ్రూట్స్ అనగానే బాబోయ్ అంతంత రేట్లు పెట్టి మేం కొనలేమని చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బేగం బజార్లో అతి తక్కువ ధరలో అంటే 100 రూపాయలకే కిలో ఖర్జూరాలు దొరుకుతున్నాయి. రేట్, టేస్ట్ సూపర్ గా ఉండటంతో ఈసారి కస్టమర్ల నుంచి రెస్పాన్స్ కూడా సూపర్ గా ఉందని వ్యాపారులు చెప్తున్నారు. అలాగే ఇక్కడ హై క్వాలిటీ రేంజ్ లో 1100కు కిలో ప్రీమియం డేట్స్ కూడా లభిస్తున్నాయి. అంటే కిలోకి 100 రూపాయల నుంచి 1100 వరకు ఖరీదు చేసే రకరకాల ఖర్జూరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. విదేశాల నుంచి ఈ ఏడాది ఎక్కువ మోతాదులో ఖర్జూరాలను దిగుమతి చేసుకున్నామని, చాలా మంది ఇంపోర్టెడ్ డేట్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు. मेरा नाम अंकित है. हमारी शॉप का नाम हार्वेस्ट इंडिया है. पिछले 5 साल से हम ये बिज़नेस में हैं यही लोकेशन पे. और खजूर इस साल हमने लगभग 10 वेराइटीज़ का किया है. और लास्ट ईयर से ये साल खजूर के प्राइसेस बहुत कम हैं. जैसे लास्ट ईयर मिर्जुल 1300 रुपये था, इस साल 1100 रुपये ही है. कम से कम पेंट खजूर 80 रुपये से शुरू हुई है. लास्ट ईयर वही चीज़ 90 रुपये से शुरू हो रही थी. और इन फ्यूचर ऑल्सो खजूर का मार्केट बहुत अच्छा है. इन जनरल ड्राई फ्रूट्स की वैरायटी में भी बहुत अच्छा सुधार आया है. एंड
कंजम्पशन भी बहुत सारा बढ़ गया है కంపేరేటివ్ టు లాస్ట్ ఫ్యూ ఇయర్స్. మామూలుగానే పండుగల సీజన్ వస్తే ఎక్కువగా డేట్స్, డ్రై ఫ్రూట్స్ కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇక రంజాన్ సీజన్లో అయితే చెప్పనక్కర్లేదు. ఒక ఖర్జూరా తింటే చాలు రోజంతా రోజా ఉన్న నీరసం అంతా పోతుంది. సిటీలోని బయట షాప్స్తో కంపేర్ చేస్తే బేగం బజార్లో రేట్ తక్కువగా ఉంటుందని, ఎన్నో వెరైటీల్లో ఖర్జూరాలు అందుబాటులో ఉంటాయని అంటున్నారు కస్టమర్లు. స్పెషల్గా రంజాన్ కోసం క్వాలిటీతో ఉన్న డేట్స్ తెప్పిస్తారని, డేట్స్ రేట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. यहाँ पे खजूर एक से एक मिलते हैं, कलमी है, मगरूम है, मैगजोल है, अंबर है, सगाई है, हर किस्म के खजूर मिलते हैं अपने पास. आप देखते रहिए, जितने खजूर मेरे पास मिलते हैं यहाँ बाजार में कहीं नहीं मिलेंगे. वैसे शानदार एक से एक नए नए मॉडल के रहते. రంజాన్ మాసం మొదలవడంతో మార్కెట్లకి ఖర్జూరాలు అధిక మొత్తంలో దిగుబడి అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది 300 టన్నులకు పైగా ఖర్జూరాల దిగుబడి అయింది. బేగం బజార్లో రోజుకు 30 నుంచి 40 టన్నుల ఖర్జూరాలు అమ్మకం కొనుగోళ్లు అవుతుంటాయని వ్యాపారులు చెప్తున్నారు. ఇక ఖర్జూరాలతో పాటు మసాలా దినుసులు కూడా అధిక మోతాదులో అమ్ముడైపోతున్నాయి. హలీంలో వాడే స్పైసెస్ కి మంచి డిమాండ్ ఉందన్నారు వ్యాపారులు. గతంతో పోలిస్తే ఇలాచీ కేజీ 1800 నుంచి 3500కు పెరగగా, సాజీరా 450 నుంచి 820 రూపాయలకు చేరిందని చెప్తున్నారు. ఇక లవంగం 650 రూపాయల నుంచి కేజీ 820 అయిందని, అయినా కూడా గిరాకీ బాగుందని అంటున్నారు. నా పేరు మనీష్ భాటి, दी हैदराबाद किराना मर्चेंट एसोसिएशन जॉइंट सेक्रेटरी. हर साल यहाँ पर कोई भी फेस्टिवल रहे तो बहुत अच्छा रिस्पांस रहता है. अभी रमज़ान का सीज़न चल रहा है, खजूर और में बहुत काफ़ी वेराइटीज़ आई हुई है और काफ़ी अच्छा सेल है कंपैरेटिवली लास्ट ईयर. आजकल ड्राई फ्रूट्स वगैरह का चलन बहुत ज़्यादा हो गया है. आफ्टर कोरोना के बाद लोग अच्छे ड्राई फ्रूट वगैरह खाने के लिए, इम्यूनिटी बढ़ाने के लिए इसमें बहुत ज़्यादा सेल हो रहा है. और स्पाइसेस वगैरह का भी बहुत अच्छा सेल है अपने हलीम वगैरह के लिए. और लास्ट ईयर से अब के रेट्स थोड़े कम हैं. एक दो आइटम के रेट ज़्यादा हुए सो है. जो शाजीरा है सो ऑलमोस्ट लास्ट ईयर से कंपैरेटिवली दिस ईयर ऑलमोस्ट डबल है. చూసారుగా బేగం బజార్ మార్కెట్ అంతా ఎంత బిజీగా ఉందో. రంజాన్ రాకతో ఖర్జూరా దుకాణాలన్నీ కలకలలాడుతున్నాయి. వచ్చిపోయే కస్టమర్లు అమ్మకం కొనుగోళ్లతో హడావిడిగా మారాయి. ఈ ఏడాది అనేక రకాల వెరైటీ ఖర్జూరాలను వ్యాపారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి ధరలు కిలోకి 100 రూపాయల నుంచి 1100 వరకు ఉన్నాయి. వీడియోలు సంతోష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.